కాకమ్మ కథలు తెలుగు. మహర్షి మంత్రాల కాకి మొదటి భాగం. అనగనగా సీతారామపురం అనే ఊరు. ఆ ఊరులో చెరువుగట్టుపై పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుపై ఎన్నో పక్షులు జీవించేవి. అందులో చిలకమ్మ, పిచ్చుకమ్మ, మైనా, గోరింక, పావురం వీటితో పాటు ఒక అమాయకపు కాకమ్మ కూడా ఉండేది. ఇవి ఎంతో స్నేహంగా ఉండేవి. ఎక్కడికి వెళ్ళినా కలిసిగట్టుగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎగురుకుంటూ చాలా సంతోషంగా ఉండేవి. కాకి చేసే అమాయకపు పనుల వల్ల మిగతా పక్షులు దానిని ఆట పట్టిస్తూ ఉండేవి. ఒకరోజు పక్షులన్నీ రాజుగారి తోటకెళ్ళి జాంపళ్ళు తెచ్చుకుని తినదామనుకునేసరికి కాకమ్మ ఇలా అంటుంది. ఆగండి ఆగండి, మీరందరూ ఉదయాన్నే బ్రష్ చేసేరా లేదా? బ్రష్ చేయకుండా తినకూడదు. అలా తింటే ఆరోగ్యం పాడవుతుంది. అవునవును, మనకు జాంపళ్ళు దొరకాయన్న కంగారులో బ్రష్ చేయడం మర్చిపోయాము. బ్రష్ చేయకుండా తినడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయని మా నాన్నమ్మ చెప్పేది. అయితే మనమందరం బ్రష్ చేసి వచ్చి తిందాం. నేను ఉదయాన్నే బ్రష్ చేసి వచ్చాను. అయితే కాకమ్మ, జాంపళ్ళ దగ్గర నువ్వు ఉండు, మేము చెరువుకు వెళ్ళి బ్రష్ చేసి వస్తాము. కాకమ్మ జాంపళ్ళు దగ్గరే కాపలాగా ఉంటుంది. ఇదంతా పక్కనే చెట్టు కొమ్మపై ఉన్న కోతుపిల్ల గమనిస్తూ ఉంటుంది. స్నేహితులు వస్తున్నారా లేదా అని కాకమ్మ ఆదమరచేసరికి కోతిపిల్ల ఒక్కసారిగా కిందకి దిగి జాంపళ్ళన్నీ చెట్టుపైకి ఎత్తుకుపోతుంది. ఇంతలో పక్షులన్నీ వచ్చి కాకమ్మను జాంపళ్ళు ఏవి అని అడుగుతాయి. ఇవిగో అంటుంది. అక్కడ చూసేసరికి జాంపళ్ళు ఉండవు. ఏవి జాంపళ్ళు అని కాకమ్మ అంటుంది. ఇంకెక్కడి జాంపళ్ళు? చెట్టుపై కోతపిల్ల తింటుంటే. అయ్యయ్యో, ఎంత పని చేశావు కాకమ్మ. నిన్ను నమ్మి వెళ్ళినందుకు నీ స్నేహితులకి మంచి బుద్ధి చెప్పావు అని కోపంగా పక్షులన్నీ కాకమ్మను తిడతాయి. మరుసటి రోజు ఉదయం పక్షులన్నీ ఒకచోట చేరి ఈ రోజు ఎవరి పొలంలో ఆహారానికి వెళదాం అని అనుకుంటూ ఉంటాయి. మంగయ్య పొలంలో తిందాం. మంగయ్య పొలంలో వద్దు. ఎందుకని వద్దు? ఇప్పటికే మంగయ్య పొలంలో నెల రోజుల నుండి తింటున్నాము. ఇంకా తింటే చాలా నష్టపోతాడు. పాపం కదా. పాపం పుణ్యం అంటే మనకు కడుపు నిండుతుందా? అయితే ఈ రోజు గింజలకి ఎక్కడికి వెళ్దాం? పోనీ లేవే, మంగయ్య కాకపోతే లింగయ్య పొలం ఉంది కదా. అమ్మో, లింగయ్య పొలమా? వాడి పొలంలో ఆహారానికి వెళితే మనం వాడికి ఆహారమైపోతాం. వాడు ఎలాంటి వాడంటే మనల్ని వల వేసి పట్టుకుని కూరొండుకుని తింటాడు. మరి ఎలా? కనుచూపు మేరలో ఏమీ కనిపించడం లేదు. మనకేమో ఆకలి వేస్తుంది. వెన్న చేతిలో పెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా తిరిగినట్టుంది. అయినా లింగయ్య ఇప్పుడు వస్తాడా ఏంటి? అయితే ఒక ఐడియా. కాకమ్మని కాపలా పెట్టి మనం గింజలు తిని కాకమ్మ కూడా గింజలు తెద్దాం. పక్షులన్నీ అలాగే అని అంటాయి. కాకమ్మ, నువ్వు చెట్టుపై కూర్చుని లింగయ్య వస్తే 3 సార్లు కావు కావు కావుమని అరు. అప్పుడు మేము ఎగిరిపోతాము. అలాగే అంటుంది కాకమ్మ. పక్షులన్నీ ఆహారం తినడానికి వెళతాయి. కాకమ్మ చెట్టుపై నుంచి లింగయ్య వస్తాడేమోనని అలా చూస్తూ ఉంటుంది. పక్షులన్నీ లింగయ్య పొలంలో ఆనందంగా ఆహారం తింటూ ఉంటాయి. లింగయ్య వచ్చేస్తాడు, త్వరగా తినాలి. మన తింగరి కాకమ్మ ఉందిగా, లింగయ్య వస్తే అరుస్తుందిలే అని ఆడుతూ పాడుతూ తింటుంటాయి. అలాగే కాకమ్మ లింగయ్య వస్తాడేమోనని బుర్ర తిప్పకుండా చూస్తూ ఉంటుంది. ఇంతలో పక్కనే ఉన్న గూడులో నుంచి పక్షిపిల్ల కింద పడిపోతే కాకమ్మ అయ్యో అని ఆ పక్షిపిల్లను గూడులోనికి చేరుస్తుంది. ఈలోగా లింగయ్య పొలంలోకి వచ్చి చూస్తాడు. అరే, నా పొలంలో పక్షులు పంట పాడు చేస్తున్నాయి. వాటిని ఎలాగైనా పట్టుకుని కూర వండుకుని తినాలి అనుకుంటూ లింగయ్య నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వల పట్టుకుని పక్షుల దగ్గరికి వెళ్ళబోతాడు. ఒక్కసారిగా లింగయ్య వల విసిరేసరికి పక్షులన్నీ వల నుండి తప్పించుకుని భయంతో ఎగిరిపోతాయి. పక్షులన్నీ కాకమ్మ దగ్గరకు వచ్చి, ఎంత పని చేశావు కాకమ్మ. మా అదృష్టం బాగుండి లింగయ్య వల నుండి తప్పించుకున్నాం. లేకపోతే లింగయ్య కూర వండుకుని తినేసేవాడు అని అంటాయి. మరుసటి రోజు ఉదయం పక్షులన్నీ ఒకచోట చేరి ఈ రోజు ఆహారం కోసం ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తూ ఉంటాయి. ఇంతలో పిచ్చుకమ్మ, ఈ ఊరికి ఉత్తరాన చాలా పెద్ద అడవి ఉందంట.
ఆ అడవిలో రకరకాల పళ్ళు చెట్లు ఉన్నాయంట. ఎంత తిన్నా తరగవంట. మా నాన్నమ్మ చెప్పింది. అమ్మో, ఆ అడవి చాలా దూరం, పైగా ఎంతో ప్రమాదమంట. అక్కడికి వెళ్ళి దారి తప్పిపోతే అంతే సంగతులు. అవునవును, నేను విన్నాను. ఎన్నో రకాల పళ్ళు చెట్లు ఉంటాయంట. ఇప్పుడు బయలుదేరి వెళ్ళామంటే సాయంత్రానికల్లా ఇంటికి చేరుకోవచ్చు. మనం 5గురం కలిసి వెళ్ళి కలిసికట్టుగా వచ్చేద్దాం. నేను కూడా మీతో వస్తాను. వద్దు వద్దు, నువ్వేమీ రావద్దు. నిన్న చేసిన ఘనకార్యం చాలు. నువ్వు మాతో వస్తే మాకే ముప్పు. అలా అనకండి. మీరు చెప్పినట్టే వింటాను. నా వల్ల మీకు ఏ ఇబ్బంది కలగదు. అప్పుడు పిచ్చుకమ్మ చిలకమ్మ చెవిలో ఇలా అంటుంది. చిలకమ్మ చిలకమ్మ, కాకమ్మను తీసుకెళ్ళి ఆ అడవిలో వదిలేద్దాం. మనకింకా ఏ అడ్డు ఉండదు అని అంటుంది. అయితే సరే కాకమ్మ, మేము చెప్పినట్టే వినాలి, సరేనా? అంటూ పక్షులన్నీ అడవికి బయలుదేరతాయి. అబ్బా, ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయో. అవును, నిజమే, ఎంత బాగున్నాయో. ఎన్ని రోజులు తిన్నా తరవు. పళ్ళన్నీ తీసుకెళ్ళి ఊరంతా పంచిపెట్టాలని ఉంది. అలాగే అలాగే, ఊరంతా పంచిదీగాలే. ముందు నువ్వు తిను. పక్షులన్నీ ఇలా చాలాసేపు ఆడుతూ పాడుతూ కడుపు నిండా పళ్ళు తింటాయి. కాకమ్మ కూడా పాటలు పాడుకుంటూ పళ్ళు తింటూ మైమర్చిపోయి వీటికి కొంచెం దూరంగా వెళుతుంది. ఇంతలో సాయంకాలం అవుతుంది. కాకమ్మ దూరంగా వెళ్ళడం చూసిన మిగతా పక్షులన్నీ అనుకున్న ప్రకారమే కాకమ్మను వదిలేసి అడవి నుండి ఇంటికి వచ్చేస్తాయి. ఇన్ని రకాల పళ్ళు దొరికాయన్న ఆనందంలో కాకమ్మ స్నేహితులు వెళ్ళిపోవడం గమనించదు. ఇలా రండి, ఇలా రండి, ఇక్కడ ఎన్ని రకాల పళ్ళున్నాయో అని స్నేహితులను పిలుస్తుంది. స్నేహితులెవ్వరూ కనుచూపు మేరలో కనిపించకపోయేసరికి ఎక్కడున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళారు? చిలకమ్మ, పావురమా, పిచ్చుకమ్మ, గోరింక, మైనా అంటూ స్నేహితులను వెతుకుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోయేసరికి నాకు చాలా భయంగా ఉంది, మీరు త్వరగా రండి అంటూ ఒక చెట్టుపై కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. నా స్నేహితులు ఎక్కడికి వెళ్ళారో, ఏమయ్యారో, వాళ్ళకి ఏమీ జరగకూడదు. ఆ చెట్టు కిందే తపస్సు చేసుకుంటున్న మహర్షి కాకమ్మ ఏడుపు ఆలకించి, ఏం కాకమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అని మహర్షి కాకమ్మతో అంటాడు. నేను నా స్నేహితులను కలిసి చాలా దూరం నుంచి పళ్ళు కోసం ఇక్కడికి వచ్చాం గురువుగారు. నా స్నేహితులు ఈ అడవిలో ఎక్కడికో తప్పిపోయారు. వాళ్ళు ఏమయ్యారో అని నాకు చాలా భయంగా ఉంది గురువుగారు. దేవుడా, వాళ్ళకి ఏ అపాయం కలగకూడదు అని కాకమ్మ భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. మహర్షి తన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించి తనలో తాను నవ్వుకుంటాడు. ఏమిటి గురువుగారు, మీలో మీరు నవ్వుకుంటున్నారు? నా స్నేహితులు క్షేమమే కదా అని అంటుంది. నీ అమాయకత్వాన్ని చూస్తే నవ్వొస్తుంది. నీ స్నేహితులు నిన్ను కావాలనే వదిలి వెళ్ళిపోయారు. లేదు గురువుగారు, వాళ్ళు అలాంటి వారు కాదు. నా స్నేహితులు చాలా మంచివారు. అయ్యో కాకమ్మ, నిన్ను చూస్తే జాలేస్తుంది. నా మాట నమ్ము. అవునా గురువుగారు, నా స్నేహితులు కావాలనే అలా చేశారా? ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి మా ఊరు? అంటూ కాకమ్మ తనలో తాను చాలా బాధపడుతుంది. బాధపడకు కాకమ్మ, మీ ఊరు వెళ్ళే ఉపాయం నేను చెప్తాను. ఎలా గురువుగారు? నాకా దారి తెలియదు. కాలం చూస్తే చీకటి పడుతుంది. నేను ఎలా వెళ్ళగలను? మీరు నాతో వస్తారా గురువుగారు? అవసరం లేదు కాకమ్మ, నేను నీకు మంత్రం ఉపదేశిస్తాను. ఓం దుర్గాయ నమః అని మనసులో 2 సార్లు తలుచుకుంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది. కానీ గుర్తించుకో, ఈ మంత్రాన్ని మంచి పనులకే ఉపయోగించాలి. చెడుకి ఉపయోగించినట్లయితే ఈ మంత్రం యొక్క ఫలితం శూన్యమవుతుంది అని మహర్షి మంత్రదండాన్ని కాకమ్మకి ఇస్తాడు. ఒరే మనవళ్ళు మనవరాళ్ళు, వీడియో చూసి వెళ్ళిపోకండ్రా. ఒక లైక్ కొట్టండి. అలాగే మీ స్నేహితులకి బంధువులకి షేర్ చెయ్యండి. సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి. మర్చిపోయాను, పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. అప్పుడే నేను చెప్పే ప్రతి కథ మీరు వినడానికి చూడడానికి బాగుంటుంది. పిల్లలు, మంచి కథతో మళ్ళీ వస్తాను.